నీకు నాకు దేవుడు ఏం చేస్తాడట? ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మరి కొత్త సంవత్సరం అనగానే మనం నూతన వస్త్రాలు తీసుకొచ్చుకుంటాము, డెకరేషన్ చేసుకుంటాము. ఇంకా రేపటికి అంతా పాతగా అయిపోతాయి. హల్లెలూయా. అయితే మనం ఎక్కడేసిన కుంగలాగా ఉండకూడదు. మనలో ఏం కావాలంటే మార్పు కావాలి. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏజ్కేల్ గ్రంథములో దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే నూతన హృదయం మీకు ఇస్తా, నూతన స్వభావం మీకు కలగజేస్తా అంటాడు. హల్లెలూయా. నూతన హృదయం అంట, నూతన మనస్సు, నూతన అలవాట్లను దేవుడు ఇస్తుందట. చాలా మంది ఏం చేస్తారంటే పాత వాటిని కూడా ఇంకా ఏం చేస్తారు, యూజ్ చేసుకుంటా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడంటే నూతన ఆశీర్వాదాలు నేను ఇస్తా. పాతవి వదిలిపెట్టినట్లయితే నూతన ఆశీర్వాదాలు దేవుడు అనుగ్రహిస్తారు. కనుక మరి బైబిల్లో మనం చూసినట్లయితే 365 రోజులు దేవునితో నడిచిన భక్తులు ఉన్నారు. అదో కాట దేవునితో నడిచాడు. ఎవరితో నడిచాడమ్మా? దేవునితో నడిచాడు. మరి దేవుడే అంటనే ఆయన సన్నిధికి తీసుకెళ్లి వెళ్ళాడు. ఈ రోజున నువ్వు కూడా ఈ సంవత్సరం అంతా ఇది ఒంటరిగా నడవకూడదు. నీతో పాటు ఎవరు ఉండాలి? నేను ఎవరు ఉండాలి? పోయిన సంవత్సరం నువ్వు సరిగా ప్రార్థన చేయలేదు, సరేమా తీర్పు చేసుకోవాలా? బాగా తిరిగి ఉంటానికి చేసుకోవద్దు. లేదు ప్రార్థన చేస్తా. రోజుల కంటే ముందు ప్రార్థన చేసి ప్రేర్ చేసినాకనే నేను సిద్ధపరచుకుంటాను చెప్పి తీర్మానం చేసుకోవాలి. రోజుకు అధ్యాయం నేను దైవ చదువుకుంటాను, ప్రార్థన చేసుకోవాలి. ప్రతి నెలలో క్రమంగా ప్రధానంగా పాల్గొంటాను చెప్పి తీర్మానం చేసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము యోహాను పత్రికలో ఏమంటే ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయాల్లో వర్ధిల్లంటాడు. హల్లెలూయా. ఈ సంవత్సరం మనం వర్ధిల్లాలంట. ఈ సంవత్సరం మనము వర్ధిల్లాలి, అభివృద్ధి చెందాలి, విస్తరించాలని యుద్ధకు వాక్యం సెలవిస్తుంది. మీరు ఒక పంట వేసిననుకో ఒక సమయం వస్తుంది, ఆ పంట సమయంలో పంట పండుతుంది. అదే విధంగా ఈ సంవత్సరంలో దేవుని యొక్క బిడ్డలారా ఆధ్యాత్మికంగా మనము శారీరకంగా మనం ఫలించాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరి నూతన ఇల్లు అవసరమే, ప్రతి ఒక్కరికి నూతన వాహనాలు అవసరమే, ప్రతి ఒక్కరింట్లో నూతన వస్తువులు చాలా అవసరమే. అవన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే మనము దేవుని యొక్క బిడ్డలు మనం ఏం చేయాలంటే మన హృదయం మంచుకుంటాం, మన మనస్సు బాగుంటారు. ఎంత ప్రార్థనమైనా మాత్రం మారలేదు, ఆమె ప్రవర్తన మారలేదు, ఆమె విధానం మారలేదు, ఆయన ప్రార్థన పోయి కూడా ఆమె వేస్ట్ అనే సాక్ష్యం మనకు ఉండకూడదు. అనోకు జీవితంలో చూసినట్లయితే, యోగు జీవితంలో చూసినట్లయితే యోగు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనం విసర్జించిన వాడు. హల్లెలూయా. భూమి అంతట్లో ఆయన అంతా లేదని సాక్ష్యం ఇస్తాడు. ఈ రోజు నీ గురించి నా గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చాడంటే ఇంకా తప్పకుండా ప్రార్థన చేస్తాడు, తప్పకుండా దేవుని వాక్యానుసారంగా నేర్చుకుంటది, దేవుని దేవుడు నమ్మకంగా నిలబడుతుంది, అనేక దేవుడు నడిపిస్తుందని మన గురించి సాక్ష్యం చెప్పాలా. పోయిన సంవత్సరంలో దేవుడు ఎన్నో ప్రమాదాల నుండి, అనేకమైన మరణాల నుండి, అనేకమైన రోగ విపత్తు నుండి దేవుడు మనల్ని విడిపించి తప్పించి కాపాడాడు. అందుకు మనం ఏమి చేయాలని తీసుకోలేము, ఏమి చేయాలని రుణం తీసుకోలేము. కానీ విరిగిన హృదయంతో మనం ఏం చేయాలన్నా ఆయనను మనం స్తుతించాలి. 103వ కీర్తన అంటాడు, నా ప్రాణమా యెహోవాను నా సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన కాలం దేనిని. పోయిన సంవత్సరంలో నీ జీవితంలో చేసిన మేలు అంతకంటే ఈ సంవత్సరంలో అద్భుతంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు నమ్మి విశ్వసించినట్లయితే తప్పకుండా దేవుడు మా యొక్క సంఘంలో నేను పోయినసారి ప్రార్థన చేసినాను. అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 3 నెలల్లో ప్రార్థన చేసినాను. ఈసారి ప్రభా మరి కేసంలో అయిపోయింది, అయిపోయింది, బుధపెల్లి అయిపోయింది, అంటే 50 చిన్నలు పంచాల ప్రభావం ప్రార్థన చేస్తాను. ఎన్ని చిన్నలమ్మా? దుప్పట్లు కానీ తినలు కానీ 50 మంచాలని చేస్తాను. మొత్తానికి దేవుడు 94 మంచాల చీరలను దుప్పట్లు కలిపి ఎన్ని 34. నేను ఎన్నన్నా 50 వస్తా అనుకున్నాను సార్ క్రిస్మస్, కానీ దేవుడు చేసుకుంటాడు 94 వచ్చేసరికి ఈ సంవత్సరానికి ఎక్కువైపోయింది. హల్లెలూయా. మరి పోయిన సంవత్సరంలో దేవుడు ఎన్నో రీతిలో మేము చేసిన కనుక ఈ సంవత్సరం మనము ఫలించాలి, అభివృద్ధి చెందాలట, ఆత్మీయంగా ఫలించాలట. అది మరి దేవుని వాక్యం చూస్తుంటే గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం ఏమంటున్నాడు చూడండి. గలతీ రాసిన మన ఇలా ఫలించాలి చూడండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చూడండి త్వరగా. అక్కడ